కర్కాటక రాశి వారి ఇంట్లో ఈ దేవత కొలువుంది. మరొక 48 గంటల్లో వీరి జీవితానికే టర్నింగ్ పాయింట్. కోట్లు పెట్టినా కొనలేని అదృష్టం మీ సొంతం కాబోతూ ఉందని చెప్పడంలో సందేహం లేదండి. కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి ఇంట్లో ఏ దేవత కొలువుంది, మరొక 48 గంటల్లోనే వీరి జీవితంలో సంబంధించినటువంటి పెను మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి రాశి చక్రంలో 4వ రాశిగా చెప్పవచ్చు. అలాగే ఈ రాశి చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికే వీరు మార్చుకుంటారు. వీరు చకచక నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. కర్కాటక రాశి వారికి వారి ఇంట్లో ఒక దేవత కొలువుందండి. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కర్కాటక రాశి వారి ఇంట్లో కొలువుందని చెప్పడంలో సందేహం లేదండి. ఇప్పటి వరకు కూడా మీ జీవితం ఏ విధంగా ఉన్నా ఇప్పటి నుండి కూడా మీ జీవితంలో తిరుగనేదే ఉండదు. మీ జీవితానికి సమయంలో టర్నింగ్ పాయింట్ అని చెప్పడంలో సందేహం లేదండి. మరొక 48 గంటల్లోనే మీ జీవితంలో కోట్లు పెట్టినా కొనలేని అదృష్టం మీ సొంతం కాబోతూ ఉంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్లు గడించే యోగం మీకు కలగబోతోందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ సమయం మీ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి అన్నీ కూడా శుభ ఫలితాలే ఉన్నాయి. ఆలోచనలతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రారంభించిన పని విజయవంతం అవుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్యమైన వ్యవహారంలో తోటివారి సాయం కూడా అందుతుంది. శివారాధన శుభప్రదం. మీ రంగాల్లో గొప్ప గొప్ప ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. మీ శ్రమకు దైవ బలం తోడవుతుంది. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలు సొంతం అవుతాయి. బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం పొందుతారు. వ్యాపారంలో నూతన నిర్ణయాలు తీసుకునే ముందుగా 1కి 2 సార్లు ఆలోచించి ముందడుగు వేయాలి. అనవసర ఖర్చులను నియంత్రించాలి. మీ కీర్తి ప్రతిష్టలు ఈ సమయంలో పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సహకారం కూడా చాలా బాగుంటుందండి. ఉద్యోగంలో అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. విష్ణు స్తోత్రం చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి చక్కటి ఫలితాలు అయితే కలగబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలత అనేది తీసుకువస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అంతేకాదండి, ఈ రాశి వారికి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. అంతేకాదు, వీరు కోరుకునే జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని ఈ సమయంలో మీరు పొందబోతున్నారు. వ్యాపార విస్తరణకు కూడా ఈ సమయం చాలా మంచిగా ఉంటుందండి. మీరు మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఈ సమయం అన్ని ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. మీ ఆరోగ్యం కూడా మీకు బాగుంటుంది, సహకరిస్తుంది. మీకు మీ యొక్క స్నేహితులతో మీ యొక్క సయోధ్య ఆశింపబడుతుంది. మీరు మీ యొక్క వైవాహిక జీవితంలో పరస్పర ప్రేమ మరియు గౌరవాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి అడుగడుగునా కూడా మీకు సహకరిస్తారు. ఇప్పటికే మీరు రిలేషన్షిప్లో ఉన్నట్లయితే కనుక ఈ సమయం మీకు బాగుంటుందండి. ఈ సంవత్సరం వారికి ప్రయోజనం చేకూరుస్తుంది మరియు సానుకూల ఫలితాలు కూడా వీరు పొందుతారు. వ్యాపార రంగంలో మీకు గుర్తింపు కూడా వస్తుంది. విదేశీ కంపెనీలతో వ్యాపారం చేయడం మీకు లాభదాయకమైన ఒప్పందంగా నిరూపించబడినది. వ్యాపార పర్యటనలు మీకు బాగా ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. ఈ కర్కాటక రాశి వారు తమ జీవితంలో కొత్త గమనాన్ని ఛేదిస్తారు. ఈ కాలంలో మీరు ఆస్తి, వాహనము లేదా ఇంటి పనుల కొరకు చాలా డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు. అయితే
మే నెల 2025 నుండి కూడా రాహు మీ యొక్క 8వ ఇంటి గుండా, కేతువు మీ 2వ ఇంటి గుండా సంచారం చేయబోతున్నందున మీరు మీ యొక్క ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అది సహాయపడుతుంది కూడా. గ్రహాల యొక్క ఈ దశ మీకు చాలా ప్రతికూల ప్రభావాలను కూడా కలిగించవచ్చు. అనవసర ఖర్చులు కూడా పెరిగే ఆస్కారం అయితే మీకు 2025లో కనిపిస్తుంది. మీరు చాలా డబ్బు సంపాదిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది, కానీ మీరు ఏమీ కూడా పొదుపు చేయలేరు. షేర్ మార్కెట్ లేదా ఏదైనా సరే లాభదాయకమైన పథకంలో పెట్టుబడి పెట్టడం మీరు మానుకోవాల్సి ఉంటుందండి. ఈ కాలంలో చేసిన పెట్టుబడులు మీకు నష్టాన్ని కలిగించేలాగా ఉండవచ్చు. మీరు మీ డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేయాలి. మీ సంబంధాల్లో కొన్ని హెచ్చుతగ్గులు కూడా ఉండవచ్చు. 2025 చివరి నెలలు మీ జీవితంలో అత్యంత కష్టతరమైనటువంటి సమయాలలో ఒకటి. మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని వివాదాలు కలగవచ్చు. మీ యొక్క భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోలేదని మీరు భావించవచ్చు. ఈ సమయంలో మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య దూరం పెరగకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉందండి. మొత్తం మీద ఈ సంవత్సరం కర్కాటక రాశికి చెందినటువంటి వారికి చాలా బాగుంటుందనే చెప్పాలి. ఈ రాశి వారి సమయం విద్యారంగంలో విజయం సాధించాలి అని అనుకున్నట్లయితే కనుక ప్రతి సోమవారం శివునికి గంగాజలంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వలన మీ కెరియర్ పురోగతి అనేది చాలా బాగుంటుంది. కార్యాలయంలో అనవసర వాదనలకు మీరు తలదూర్చవద్దు. దూరంగా ఉండాల్సిన అవసరం కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉందండి. ఈ సమయం మీ కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి. ఇక వీరి ఆర్థిక స్థితి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం మీ యొక్క ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది. అనేకమైనటువంటి బంగారు అవకాశాలు పొందుతారు. వివిధ మార్గాల్లో డబ్బు సంపాదించడానికి అవకాశం పొందుతారు. దేవగురు బృహస్పతి యొక్క శుభ దృష్టి మీ యొక్క వ్యాపారానికి 4 రెట్లు విజయాన్ని ఇస్తుంది. పెట్టుబడులు గొప్ప సమయం అండి. మీ బడ్జెట్ను ప్లాన్ చేయండి. మీరు ఫ్రీలాన్సర్గా లేదా పార్ట్ టైం వర్క్ ద్వారా కూడా డబ్బు సంపాదన చేయవచ్చు. వ్యాపారస్తులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచనలో ఉన్నట్లయితే కనుక ప్రారంభ సంవత్సరం కాలం మీకు చాలా ప్రయోజనం కూడా ఈ సమయం చేకూరుస్తుంది. ఏదైనా సరే ఆర్థిక సమస్యల గురించి ఎక్కువగా చింతించవద్దు. లేదంటే మీరు మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన అనేకమైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కొనాల్సి రావచ్చు. ఏదైనా సరే వ్యాపార సంబంధిత పర్యటన నుండి మీరు చాలా ప్రయోజనాలను పొందుతారు. మీరు పెద్ద పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లయితే కనుక దానిని కొంతకాలం వాయిదా వేయడం మంచిది. సమయం మీకు అనుకూలంగా లేకపోయినట్లయితే మీరు కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎదుర్కొంటారు. ఈ సమయం మీకు పనులలో వేగం మందగించే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది రహస్య శత్రువులు మీ పనికి ఆటంకాలు కలిగించే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి మీరు ఎవరిని కూడా ఎక్కువగా విశ్వసించవద్దు లేదా నమ్మవద్దు. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.